హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ డీల్. మరి ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో భాగంగా మన ఏలూరులో ఉన్నటువంటి సాయి స్వర్ణ మోటార్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ గ్లామర్ ఎక్స్ న్యూగా లాంచ్ అయినటువంటి వెహికల్ అయితే ఉంది. మరి దీనికి సంబంధించి దాని ఫీచర్స్ ఏంటి, డిజైన్స్ ఏంటి, ఇన్ని వెహికల్స్ ఉండగా మళ్ళీ కొత్తగా ఇది రిలీజ్ అవ్వడానికి గల కారణం ఏంటి అనేది సోమేశ్వర గారిని తెలుసుకుందాం. ఓకే, మన గ్లామర్ ఎక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మనతో పాటు సోమేశ్వరరావు గారు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, మరి దీని గురించి, ఈ మోడల్ గురించి అసలు ది బెస్ట్ ఫ్యూచర్స్ ఏంటి, అలానే నేను విన్నంత వరకు ఏంటంటే ఓల్డ్లో లేనటువంటి బెస్ట్ ఫ్యూచర్ కూడా ఇందులో ఉందని చెప్పి తెలిసింది నా వరకు. సో ఆ ఫ్యూచర్స్ ఏంటి, అసలు దీన్ని ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ గ్లామర్ ఎక్స్ కోసం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు గ్లామర్ ఎక్స్ కోసం మనం చెప్పాలనుకుంటే ఇది ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ 125cc మోటార్ సైకిల్. 125cc మోటార్ సైకిల్స్ విభాగంలో ఇప్పటి వరకు మనకి ఎన్ని అయితే స్పెసిఫికేషన్స్ కానీ టెక్నాలజికల్గా ఏదైతే ఫీచర్స్ అందుబాటులో లేవో ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఈ వెహికల్లో అందుబాటులో ఉంటాయి. అందులో ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే మనం లీడింగ్ ది వే. అంటే ఇప్పుడు 125ccలో ఒక స్టెప్ ముందుకు వస్తూ అనేక రకాలైన ఫీచర్స్ని మనం అందించడం జరిగింది. ప్రధానంగా దీంట్లో మనం చెప్పుకుంటే కిక్ స్టార్ట్ ఎబిలిటీ విత్ రైడ్ బై వైర్ అని చెప్పి టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ వరల్డ్లోనే మొట్టమొదటిగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇన్ క్లాస్ 125ccలో అనేక రకమైన దీన్ని టెక్నాలజీని ముందుగా దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఏరా టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ రైడ్ అసిస్టెంట్ టెక్నాలజీ అని ఉంటుంది. దీన్ని కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రైడ్ మోడ్స్ ఇందులో ఇకో, రోడ్ అండ్ పవర్ మోడ్ కూడా 3 రకాలుగా మనం ఈ వెహికల్ని మనం రైడ్ చేయొచ్చు. అలాగే క్రూజ్ కంట్రోల్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే పానిక్ బ్రేక్ అలర్ట్ని ఇవ్వడం జరిగింది. అలాగే ambient లైట్ సెన్సార్ అని చెప్పి దాన్ని కూడా ఒక రకమైన ఒక టెక్నాలజీని ఇవ్వడం జరిగింది. అలాగే యూటిలిటీ బాక్స్ కవర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సీట్కి గైడ్ విత్ ఫ్యూయల్ ట్యాంక్ సీట్ గైడ్ విత్ ఫ్యూయల్ ట్యాంక్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హైలీ డ్యూరబుల్ రేర్ గిఫ్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఏంటంటే స్మూత్ అండ్ హై పవర్ ఎల్ఈడి ప్యాకేజు, అలాగే మీకు ఇంకా చాలా రకాలైన టెక్నాలజీని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వెహికల్లోని ఏదైతే మనం బెటర్గా చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా మనం ముందుగా దానికోసం మనం వివరించుకుంటాం. స్టైల్, టెక్నాలజీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, సేఫ్టీ, వాల్యూ ఇవన్నీ కూడా ఇందులో మనకి పుష్కలంగా కనిపిస్తాయి. ఈ వెహికల్లోని ప్రత్యేకంగా మనం స్టైల్ కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఆల్ ఎల్ఈడి సెటప్ ఉంది వెహికల్కి. ఫ్రంట్ ఎల్ఈడి కానీ లేకపోతే బ్యాక్ రేర్ టైల్ ల్యాంప్ కానీ సిగ్నల్స్ కానీ అన్నీ కూడా ఎల్ఈడి సెటప్తో పాటు వస్తున్నాయి. అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్కి విత్ హెచ్ షేప్డ్ డిఆర్ఎల్ కూడా ఉంటుంది. డే రన్నింగ్ ల్యాంప్ కూడా హెచ్ షేప్డ్ రన్నింగ్లో ఉంటుంది. అలాగే టైల్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా హెచ్ షేప్ టైల్ లైట్ ఉంటుంది. అలాగే దీనికి వచ్చేటప్పటికి ఆల్ న్యూ స్విచ్ గేర్ అని ఉంటుంది. ఏదైతే మనకి ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయో ఈ స్విచ్చెస్ అన్నీ కూడా దానికి మోడ్ రైడ్కి అలాగే ప్రతిదానికి కూడా ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉంటుంది, స్విచ్ గేరు. అలాగే సారీ గార్డు ఇంటిగ్రేటెడ్ మెటల్ విత్ ది ప్లాస్టిక్ డిజైన్ అని చెప్పి సారీ గార్డు కూడా దీనికి ఇంటిగ్రేటెడ్ మెటల్ విత్ ప్లాస్టిక్ డిజైన్తో పాటు చేయడం వచ్చింది. దీని సారీ గార్డు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం స్టైల్ కోసం మాట్లాడుకునేటప్పుడు. అలాగే టెక్నాలజీ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు ఏరా టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ రైడ్ అసిస్ట్ టెక్నాలజీ అని చెప్పి ఈ ఏరా టెక్నాలజీని ఇవ్వడం జరిగింది. ఈ ఏరా టెక్నాలజీలో యాక్సిలరేషన్ అది కూడా మనకి స్మూత్ యాక్సిలరేషన్ ఉంటుంది. అలాగే ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగుంటుంది. స్మూతర్గా బండి మంచి స్మూత్ రన్నింగ్లో పాటు ఉంటుంది ఏరా టెక్నాలజీ వల్ల. అలాగే
టెక్నాలజీ విషయంలో మనం చెప్పుకుంటే కిక్ స్టార్ట్ ఎబిలిటీ విత్ రైడ్ బై వైర్. కిక్ స్టార్ట్ ఎబిలిటీ విత్ రైడ్ బై వైర్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ ద్వారా యూజ్ అవుతుంటుంది. దీనికి ఇలా థ్రాటిల్ వైర్ కానీ ఏది లేకుండా ఇది సెన్సార్స్ ద్వారా థ్రాటిల్ ఆపరేట్ అవుతుంది వెహికల్కి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ వెహికల్ ఎప్పుడైనా సరే మనకి బ్యాటరీ లోలో ఉన్న సెల్ఫ్ స్టార్ట్ పని చేయకపోయినా సరే కిక్ ద్వారా వెహికల్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకమైన టెక్నాలజీగా ఈ విషయంలో చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ని మనం బ్యాటరీ లేకపోయినా బ్యాటరీ లో కండిషన్లో ఉన్నా సరే ఎప్పుడైతే సెల్ఫ్ స్టార్ట్ పని చేయదో అప్పుడు కిక్ స్టార్ట్ అవుతుంది. ఇది వెహికల్లోని ప్రత్యేకమైన టెక్నాలజీ. అలాగే దీనికి రైడ్ మోడ్స్ ద్వారా ఈ వెహికల్ని ఇవ్వడం జరిగింది. రైడ్ మోడ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే మోడ్ బటన్ ఉంటుంది. ఈ మోడ్ బటన్ ద్వారా 3 రైడ్స్ని మనం బండిని డ్రైవ్ చేయొచ్చు. 1 ఈకో, 2 రోడ్, 3 పవర్. ఈకో వచ్చేటప్పటికి మనకి ఫ్యూయల్ని సేవ్ చేస్తుంటుంది. ఒక నార్మల్ రేంజ్లోనే వెహికల్ మీకు దాన్ని పవర్ని అందిస్తుంటుంది వెహికల్ ఈకోలో, అంటే ఎకనమీ రైడ్ జరుగుతుంటుంది. 2 వచ్చేటప్పటికి రోడ్డు అనే ఒక దాంట్లో మీకు బ్యాలన్స్డ్గా కంఫర్ట్గా డైలీగా మనకి ఏదైతే స్పీడ్ సరిపోతుంది ఆ విధంగా వెళ్తూ మైలేజ్ ఇస్తూ మీకు స్పీడ్ని కూడా ఇస్తుంటుంది. అలా కాకుండా మనం పవర్ మోడ్ని మనం దాన్ని పెట్టుకుంటే క్విక్ యాక్సిలరేషన్ థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్. యాక్చువల్గా ఏంటంటే మీరు వెహికల్ ఎంత యాక్సిలరేటర్ ఇచ్చి అంత స్పీడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నారో అంత స్పీడ్ని కూడా అది మీకు అలౌ చేస్తుంటుంది. అది పవర్ మోడ్. ఈ పవర్ మోడ్ ద్వారా కూడా మనం వెహికల్ని మనం రన్ చేసుకోవచ్చు. అలాగే క్రూజ్ కంట్రోల్. మీరు ఇక్కడ చూస్తే ఈ వెహికల్కి మొట్టమొదటిసారిగా క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు మా 125cc సెగ్మెంట్లో. ఈ 125cc సెగ్మెంట్లో ఇచ్చిన క్రూజ్ కంట్రోల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది జనరల్గా కార్స్లో ఇచ్చే టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో క్రూజ్ కంట్రోల్ ఎప్పుడైనా మనం నేషనల్ హైవేలో ఒక లాంగ్ రన్ చేయాలనుకున్నప్పుడు మనం వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు మీరు ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ని ఆన్ చేస్తే ఆ వెహికల్ మనం ఏదైతే స్పీడ్ని సెట్ చేసుకుంటామో ఆ సర్టెన్ స్పీడ్లో ఆ వెహికల్ అలా కంటిన్యూషన్ అవుతుంటుంది. ఎలాంటి యాక్సిలరేషన్ అవసరం లేకుండా మనం యాక్సిలరేటర్ ఇచ్చి బండి నడపాల్సి ఉంటుంది. జనరల్ కండిషన్స్లో క్రూజ్ కంట్రోల్ని ఆన్ చేయగానే యాక్సిలరేటర్ అవసరం లేకుండా వెహికల్ మనం ఏదైతే స్పీడ్ని సెటప్ చేసుకుని ఉంటామో ఆ సెటప్లో ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం క్రూజ్ కంట్రోల్ అక్కర్లేదు అనుకుంటామో ఒక గేర్ కానీ ఒక క్లచ్ కానీ పట్టుకుంటే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఈ ఇంజిన్ స్ప్రింగ్ ఈబిటీ టెక్నాలజీతో చేసింది. స్ప్రింగ్ ఈబిటీ అంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్. ఈబిటీ టెక్నాలజీ అంటారు. ఇది మోర్ కంఫర్టబుల్ అండ్ ఎంజాయబుల్ రైడ్కి, ఎస్పెషల్లీ డ్యూరింగ్ లాంగ్ జర్నీస్లో మన హై స్పీడ్ క్రూజింగ్ చేయడానికి ఈ ఇంజిన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇంజిన్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు అన్నెసరీ వైబ్రేషన్స్ కానీ ఏమీ లేకుండా అసలు చాలా స్మూత్గా బండి రన్ అవుతుంటుంది. అలాగే ఇంజిన్ పవర్ వచ్చేటప్పటికి 11.2 HP అట్ ది రేట్ ఆఫ్ 8,250 RPMతో ఉంటుంది. అలాగే ఈ వెహికల్ i3s టెక్నాలజీని కలిగి ఉంది. ఏదైతే హీరోకి పేటెంట్ i3s టెక్నాలజీ ఉందో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అనే ఐడియల్ సిస్టమ్ ద్వారా జరిగే ఈ యొక్క i3s టెక్నాలజీ కూడా ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. ఈ i3s సిస్టమ్ ద్వారా బండి మోర్ మైలేజ్, మోర్ ఇంజిన్ ఎఫిషియన్సీ వస్తుంది ఈ వెహికల్లో. అలాగే మనకి ఈ వెహికల్లో చూసుకుంటే 4.2 ఇంచెస్ మల్టీ కలర్ స్పీడోమీటర్ ఉంటుంది. ఈ వెహికల్లో చూసుకుంటే ఈ స్పీడోమీటర్ ఏం చేస్తుందంటే మోడర్న్ లుక్ వస్తుంది. అలాగే ఈజీ టు రీడ్. ఆ వెహికల్ ఎప్పుడైతే స్పీడోమీటర్ అంత పెద్దగా ఉందో అది డిజిటల్ మీటర్, మనం చూడడానికి చూసి చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆ 4.2 ఇంచెస్ స్పీడోమీటర్. ప్రత్యేకించి చెప్పుకోవాలంటే టెక్నాలజీ విషయంలో ఇవన్నీ కూడా కలిపి వెహికల్స్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఈ విషయాన్ని మనం కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయంలో చూసుకుంటే మనం కంఫర్ట్గా చెప్పేటప్పుడు చూసుకుంటే ఇదంతా కూడా రైడింగ్ ఎర్గోనమిక్స్ అని చెప్పి ఈ వెహికల్ వెల్ బ్యాలెన్స్డ్ సీట్ హైటు, హ్యాండిల్ బార్ పొజిషను అండ్ ఫుట్ బ్యాక్ ప్లేస్మెంటు ఒక రిలాక్సింగ్ రైడింగ్ కోసం తయారు చేయబడి ఉంది. అలాగే వైడ్ హ్యాండిల్ బార్, ఏదైతే కంఫర్ట్లో మనం చెప్పుకోవాలనుకుంటే వైడ్ హ్యాండిల్ బార్ ఉంది. ఈ వైడ్ హ్యాండిల్ బార్ వల్ల ఏంటంటే మనకి మన హ్యాండిల్ పోస్చర్ పర్ఫెక్ట్గా ఉండి ఆర్మ్స్ అది స్ట్రెయిన్ అవ్వకుండా ఓవర్గా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వైడ్ హ్యాండిల్ బార్ అనేది. అలాగే కంఫర్టబుల్ పిలియన్ సీట్. మీరు ఇక్కడ చూస్తే ఈ ఫ్రంట్ సీట్ కంటే పిలియన్ సీట్ వచ్చేటప్పటికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్ పిలియన్ సీట్ ఉంటుంది. ఒక బ్యాక్ పిలియన్ రైడరు కంఫర్ట్గా కూర్చోడానికి బాగుంటుంది. అలాగే స్మూత్ సీట్ ప్రొఫైల్. ఈ డిజైన్ చూసారంటే చాలా కంఫర్ట్గా, చాలా స్మూత్గా సీట్ అనేది పిలియన్ ప్లస్ రైడరు ప్లస్ పిలియన్ చాలా కంఫర్ట్గా డ్రైవ్ చేయడానికి ఈ సీట్ని ప్రత్యేకించి మనకి తయారు చేయడం జరిగింది. అలాగే వచ్చేటప్పటికి సీట్ గైడ్ విత్ ఫ్యూయల్ ట్యాంక్. మనకి ఇది స్మార్ట్ డిజైనింగ్ కోసం సీట్ గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే
మనకి వైడ్ అండ్ హైలీ డ్యూరబుల్ రేర్ గ్రాబ్ రైల్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రేబ్ రైలు చూసేటప్పటికి మీరు గ్రేబ్ రైలు వచ్చేటప్పటికి చాలా విట్గా ఉంటుంది, పట్టుకోవడానికి పిలియన్ రైడ్కి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అలాగే మనం దీనికి సపరేట్గా రేపు పొద్దుట ఏదైనా సరే వెనకాల బ్యాక్ రెస్ట్ లాంటిది ఏదైనా మనం తగిలించుకోవాలనుకున్నప్పుడు కూడా వీలుగా దానికి సంబంధించి కూడా దీనికి ఒకసారి దీనికి అలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో లెట్స్ టేక్ ఇట్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ డీల్. విషయంలో మనం ఇక్కడ యూటిలిటీ బాక్స్ కవర్, ఇక్కడ యూటిలిటీ బాక్స్ కవర్ ఉంటుంది. యూటిలిటీ బాక్స్ కవర్లో మనకి ఒక 2 మొబైల్స్ పెట్టేంత ప్లేసు, అలాగే ఇయర్ బడ్స్ పెట్టుకునే ప్లేసు, లైక్ మన ఒక టూల్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకునేంత ఒక బాక్స్ని యూటిలిటీ బాక్స్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే దీనికి ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ ఛార్జర్ వల్ల దీనివల్ల ఏంటంటే మీరు ఒక సి టైప్ ఛార్జింగ్ పోర్టు, ఏదైతే సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉందో ఆ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ని కూడా పెట్టుకొని మన వెహికల్ రన్నింగ్లో ఉండగా మన మొబైల్ని ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే బండి డ్రైవ్ చేసేటప్పుడు మనం మొబైల్ మాట్లాడకూడదు, కానీ మొబైల్ ఛార్జింగ్ లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది అక్కడ మొబైల్ని అక్కడ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకునే అవకాశం మనకు అది కూడా ఉంటుంది. అలాగే ఈ వెహికల్కి వచ్చేటప్పటికి హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ హై గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల మనకి అండర్ బాడీ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మామూలుగా రఫ్ రోడ్లోంచి స్పీడోమీటర్స్లోంచి వెళ్ళేటప్పుడు మనకి అండర్ గ్రౌండ్లో డ్యామేజ్ ఏది అవ్వకుండా కూడా మనకి ఉంటుంది. అలాగే ఇంజిన్ కిల్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంజిన్ కిల్ స్విచ్ వల్ల ఏంటంటే ఈ ఇంజిన్ కిల్ స్విచ్ వల్ల మనం ఇమ్మీడియట్గా వెహికల్ని ఆపాలనుకున్నప్పుడు కీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కీ వరకు వెళ్ళి కీని ఆపరేట్ చేసే అవసరం లేకుండా ఇమ్మీడియట్గా ఈ బటన్ని ఆఫ్ చేస్తే ఇంజిన్ కిల్ స్విచ్ అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తుండగా ఈ స్పీడోమీటర్లో ఏదైతే ఉందో ఈ స్పీడోమీటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ అయి ఉంటుంది. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ అవ్వడం వల్ల మన మొబైల్కి బ్లూటూత్ కనెక్టివిటీ అయ్యి ఉండడం వల్ల మనకి వచ్చే కాల్స్ అక్కడ అలర్ట్ అవుతుంటుంది, మెసేజ్ అలర్ట్ అవుతుంటుంది, అలాగే నావిగేషన్ కూడా కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మనకి బ్లూటూత్ కనెక్టివ్ అయ్యి మనం ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు టర్న్ బై టర్న్ నావిగేటర్ అనేది మనం ఆన్ చేసుకుని ఉంటే మనం ఈ వెహికల్ మనం ఎలాగైతే కార్లో వెళ్ళేటప్పుడు ఒక నావిగేషన్ చూసుకుంటూ మనం వెళ్తుంటామో అలాగే నావిగేషన్ కూడా మనం ఫిక్స్ చేసుకొని టర్న్ టు టర్న్ నావిగేటర్ ద్వారా మనం ఈ వెహికల్ ద్వారా మనం ప్రయాణించవచ్చు. అలాగే దీనికి టాకోమీటర్, ఇదే మీటర్లో మనం చెప్పుకోవాలనుకుంటే దీనికి టాకోమీటర్ అని ఉంటుంది. దీనికి ఆర్టీఎంఐ కూడా దీనికి రిలేటెడ్గా ఉంటుంది. దీంట్లోనే మీకు ఇంజిన్ ఆర్పిఎం కనిపిస్తుంది, అలాగే ఆర్టీఎంఐ అంటే ఒక బండి మనం డ్రైవ్ చేసేటప్పుడు రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ అంటారు. బండి మనం డ్రైవ్ చేస్తున్న స్పీడ్లో అది మనం వెళ్తున్న విధానంలో ఆ బండి అప్పటికి ఎంతవరకు కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది అనేదాన్ని మనకు క్లియర్గా చూపిస్తుంటుంది. అలాగే రేంజ్ అనేది కూడా ఈ స్పీడోమీటర్లో చూపిస్తుంటుంది. రేంజ్ అంటే ఇప్పుడు మనకి కార్స్లో ఉండేటట్టుగా మనం పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఈ వెహికల్ ఎంత దూరం ప్రయాణిస్తుంది, మనం ప్రయాణించే విధానం ప్రకారం ఇంకా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనే రేంజ్ని కూడా చూపిస్తుంది. అంటే లైక్ మనకి ఇప్పుడు పెట్రోల్ కొట్టించిన తర్వాత ఒక 70 కిలోమీటర్లు ఇంకా వెళ్ళొచ్చు, ఇంకో 60 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనే రేంజ్ని కూడా మనకి చూపిస్తుంది. అలాగే ఇందులో సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ వల్ల ఏంటంటే మనం బండి సైడ్ స్టాండ్ వేస్తుండగా బండి స్టార్ట్ అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ బండి రన్నింగ్లో వెళ్తుండగా సైడ్ స్టాండ్ ఒకవేళ పడిపోతే ఇమ్మీడియట్గా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. అంటే జనరల్గా ఎప్పుడైనా రన్నింగ్లో సైడ్ స్టాండ్ ఆటోమేటిక్గా సైడ్ స్టాండ్ ఆఫ్ అవుతుంటే వెహికల్స్ డ్యామేజ్ అయ్యి కింద పడిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సైడ్ స్టాండ్ ఇండికేటర్ వల్ల అలాంటి ప్రమాదాలు జరగకుండా ఆటోమేటిక్గా ఇంజిన్ ఆగిపోతుంది. అలాగే దీంట్లో మైలేజ్ ఇండికేటర్, ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, మైలేజ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అలాగే మనకి దీంట్లో రేంజ్ మీకు ఇంతకు ముందు చెప్పాను, ఆ రేంజ్ కూడా అందులో మనకు కనిపిస్తుంటుంది. 1 కిలోమీటర్లో మనం ఇప్పటివరకు ఎంత వెళ్తామని. అలాగే దీనికి యాంబియన్స్ లైట్ సెన్సార్ అని చెప్పి
మీకు ఇంతకుముందు ఫస్ట్ టెక్నాలజీ విషయంలో మీకు ఈ యొక్క ఫీచర్స్ విషయంలో చెప్పాను. ఈ యాంబియన్స్ లైట్ సెన్సార్ అంటే ఏంటంటే ఇది సరౌండింగ్ లైట్ కండిషన్స్ ప్రకారం ఆటోమేటిక్గా బ్రైట్నెస్ని తీసుకుంటుంది స్పీడోమీటర్. ఈ స్పీడోమీటర్ ఏదైతే ఉందో ఈ స్పీడోమీటర్ సరౌండింగ్ లైటింగ్ ప్రకారం ఈ యొక్క బ్రైట్నెస్ని తీసుకుంటుంది. అలాగే దీంట్లో మాన్యువల్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఇదే స్పీడోమీటర్కి. ఈ స్పీడోమీటర్కి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన విధంగా ఈ యొక్క బ్రైట్నెస్ని మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఇదే స్పీడోమీటర్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ మీరు ఫస్ట్ గేర్లో ఉన్నారా, సెకండ్ గేర్లో ఉన్నారా, థర్డ్ గేర్లో ఉన్నారా, ఫోర్త్ గేర్లో ఉన్నారా అనేది కూడా మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది ఆ స్పీడోమీటర్లో. ఈ విధంగా చూసుకుంటే ఈ వెహికల్లో ఇన్ని రకాల కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది కూడా చాలా విభాగాల్లో ఈ వెహికల్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి 125cc సెగ్మెంట్స్లో ఇప్పటివరకు నేను చెప్పిన టెక్నాలజీలు అన్నీ కూడా ఇప్పటివరకు మనం కొంతవరకు మనం అన్నీ కూడా కొత్తగా చూసిన టెక్నాలజీస్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో. ఇప్పుడు ప్రత్యేకించి మనం సేఫ్టీ విషయంలో తీసుకుంటే ఒక వెహికల్కి ప్రధానంగా ఈ రోజుల్లో వెహికల్ ఏదైనా మనం అమ్ముతున్నామన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారన్నా, లేకపోతే కస్టమర్ కొంటున్నారన్నా ప్రథమంగా చూసుకోవాల్సింది సేఫ్టీ. ఈ సేఫ్టీ విషయంలో మనకి దీంట్లో పానిక్ బ్రేక్ అలర్ట్ అని ఇవ్వడం జరిగింది. పానిక్ బ్రేక్ అలర్ట్ అంటే ఏమిటంటే ఈ సేఫ్టీ విషయంలో చెప్పుకుంటే పానిక్ బ్రేక్ అలర్ట్లో ఏంటంటే మనకి ఏదైనా సరే మనకి ఇప్పుడు హ్యాండ్ బ్రేకింగ్ ఎమర్జెన్సీ స్పీడ్స్లో 40 కిలోమీటర్స్లో మనం అప్లై చేస్తున్నప్పుడు ఎలాగైతే చేస్తుంటామో అలాగే రిస్క్ని మనం కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ హజార్డ్ స్విచ్ అని ఉంటుంది. హజార్డ్ స్విచ్ని మనం పానిక్ బ్రేక్ అలర్ట్ విషయంలో మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా హజార్డ్ ల్యాంప్స్ అన్ని వెలుగుతూ సరౌండింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా మనకి ఇది ఒక ఇండికేషన్ చూపిస్తుంటుంది ఈ వెహికల్ ఒక అలర్ట్ కండిషన్లో ఉంది అనే విషయంలో. అలాగే హజార్డ్ ల్యాంపు, దీనికి హజార్డ్ ల్యాంప్ వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు చెప్పాను. ఈ హజార్డ్ ల్యాంప్స్ ఎప్పుడైతే మనకి ఫ్లాషెస్ మనం స్విచ్ ఆన్ చేస్తామో అది ఒక వార్నింగ్ ఫర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. యాక్చువల్గా ఈ హజార్డ్ ల్యాంప్స్ అనేది ఏంటంటే ఏదైనా రోడ్డు సెంటర్లో వెహికల్ ఆగిపోయినప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో కానీ ఒక వెహికల్ ఉన్నప్పుడు ఈ హజార్డ్ ల్యాంప్స్ అనేది చేస్తే సరౌండింగ్ ఉన్న లైట్స్ అన్నీ కూడా ఈ వెహికల్కి బ్లింక్ అవుతుంటాయి. ఈ బ్లింక్ అవుతుండడం వల్ల సరౌండింగ్లో వెళ్తున్న వెహికల్స్ అన్నిటిలో కూడా ఈ వెహికల్ ఒక ఎమర్జెన్సీ కండిషన్లో ఉంది అని ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంటుంది. అలాగే డిస్క్ బ్రేక్, మీకు ఈ డిస్క్ బ్రేక్ వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎమర్జెన్సీ డిస్క్ బ్రేక్ వల్ల ఏంటంటే మనకి సడన్గా మన బ్రేకింగ్ ఎఫర్ట్ ఏదైతే మనకి ఏంటంటే బ్రేకింగ్ కొట్టేటప్పుడు డిస్క్ బ్రేక్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అది ఎక్కడ ఆగితే ఆగాలనుకుంటున్నామో అక్కడ ఎమర్జెన్సీగా స్టాప్ బ్రేకింగ్ అయిపోతుంది. దీనివల్ల మనకి యాక్సిడెంట్ల నుంచి జరగకుండా ఈ డిస్క్ బ్రేక్ కాపాడుతుంటుంది. ఈ విధంగా ఈ వెహికల్కి సంబంధించిన సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. చివరిగా ఈ వెహికల్ కోసం వాల్యూ మీన్స్ హీరోలోని ఈ వెహికల్ మీకు ఏ విధంగా మీకు వీరే ఏ విధమైన ఫీచర్స్ని ఈ వెహికల్ అందిస్తుంది. ఈ వెహికల్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు 66 కిలోమీటర్స్ మైలేజ్ని ఇస్తుంది. ఈ వెహికల్ని 125ccలో 66 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వడం అనేది ఇది వాల్యూలో మొదటి భాగం. అలాగే వాల్యూ విషయానికి వచ్చి చెప్పుకుంటే హీరో కోసం 5 years వారంటీ. ఈ 5 years వారంటీ ఈ హీరోలోని అన్ని వెహికల్స్ కూడా 5 years వారంటీ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఎలాంటి ఎక్స్టెండెడ్ వారంటీస్ లేకుండా 5 years వారంటీ ఇచ్చే కంపెనీ హీరో కంపెనీ. ఆ 5 years వారంటీ కూడా వాల్యూ భాగంలో దీంట్లోకి వస్తుంది. అలాగే ఈ వెహికల్కి ప్రత్యేకంగా 5 ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఈ 5 ఫ్రీ సర్వీసెస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అలాగే వాల్యూ విషయంలో చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా హీరోలో 9000+ టచ్ పాయింట్స్. మీరు ఏదైనా సరే సర్వీసింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు నియర్ బై సర్వీస్ సెంటర్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటూ ఇండియా మొత్తం మీద 9000+ సర్వీస్ పాయింట్స్ ఉన్నాయి. ఇది హీరో కోసం చెప్పుకునే వాల్యూస్. ఓకే సార్, వెహికల్ గురించి అయితే చాలా నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వీటిలో ఇంకేమన్నా ఇంకా మోడల్స్ కానీ డిఫరెంట్గా లేకపోతే కలర్స్ కానీ ఇంకేమన్నా ఉన్నాయా మనకి ఇందులో? యాక్చువల్గా ఈ వెహికల్ గ్లామర్ ఎక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి 5 కలర్స్లో అందుబాటులో ఉంటుందండి. ఇది అలాగే 2 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. ఒకటి డ్రమ్ బ్రేక్, 2 డిస్క్ బ్రేక్. ఈ 5 కలర్స్ 2 వేరియంట్స్ అనేది అందుబాటులో ఉంటుంది. 5 కలర్స్లో వచ్చేటప్పటికి బ్లాక్ మీద మీరు ఇప్పుడు చూస్తుంది బ్లాక్ మీద బ్లూ స్టిక్కరింగ్తో చూస్తున్నారు. అలాగే ఇదే వెహికల్లో బ్లాక్ మీద రెడ్ స్టిక్కరింగ్ ఉంటుంది. అలాగే ప్యూర్ రెడ్ కలర్ వెహికల్ ఉంటుంది. అలాగే ప్యూర్ సిల్వర్ వెహికల్ ఉంటుంది. అలాగే ప్యూర్ బ్లూ వెహికల్ కూడా ఉంటుంది. ఈ 5 కలర్స్ దీంట్లో స్పెషల్గా ఉంటాయి. ఇందులో కలర్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెహికల్స్లో మీరు చూస్తే చాలా స్పోర్టివ్ ఉంటుంది.
ఈ వెహికల్ కోసం ప్రత్యేకించి చెప్పుకోవాలనుకుంటే మొట్టమొదటిగా వచ్చేటప్పటికి గ్లామర్ వచ్చేటప్పటికి స్పోర్టివ్ గ్లామర్ మోడల్. ఇది యాక్చువల్గా 125cc కమ్యూటర్ మోడల్ ఒకటి, స్పోర్టివ్ మోడల్స్ ఒకటి ఉంటాయి. కమ్యూటర్ మోడల్లో వచ్చేటప్పటికి మా గ్లామరు సూపర్ స్ప్లెండర్ 125cc ఎలా ఉందో అలాగే స్పోర్టివ్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఆ సెగ్మెంట్లోకి వచ్చేటప్పటికి మాకు ఎక్స్ట్రీమ్ 125 ప్లస్ గ్లామర్ ఎక్స్. ప్రజెంట్ 125cc అంతా కూడా స్పోర్టివ్ మోడల్లోకి టర్న్ అవుతుండడం వల్ల కస్టమర్స్ అందరూ కూడా 125cc వెహికల్స్ని స్పోర్టివ్ మోడల్గా తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఆ స్పోర్టివ్ మోడల్గా తీసుకోవాలని కోరుకుంటున్న కారణంగా మన హీరో నుంచి కూడా ఇప్పుడు గ్లామర్ ఎక్స్ని కానీ ఎక్స్ట్రీమ్ 125 కానీ 125cc సెగ్మెంట్లో లాంచ్ చేయడం జరిగింది. ఇవి పర్టికులర్గా ఈ స్పోర్టివ్ సెగ్మెంట్లోకి వస్తాయి. అలాగే కంపేరిటివ్ మీరు కాంపిటీషన్లో ఉన్న వెహికల్స్ 125cc స్పోర్టివ్ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్ కంపేరిటివ్ చూసుకుంటే అన్ని వెహికల్స్ కంటే అన్ని రకాలుగా ఈ గ్లామర్ ఎక్స్ అనేది ప్రత్యేకమైనదని మేము చెప్పొచ్చు. అది ఆల్రెడీ మేము టెక్నాలజికల్గా అన్ని విధాలుగా కూడా దాన్ని మనం ప్రూవ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 125cc స్పోర్టివ్ మోడల్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ మోడల్ ఆఫ్ గ్లామర్ ఎక్స్. ఈ దసరా పండుగ మా కంపెనీకి అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు భారత గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది. 28% నుంచి 18%కి జిఎస్టీ ట్యాక్స్ తగ్గించడం జరిగింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద. దీనివల్ల మా హీరో వాహనాలన్నీ కూడా ధరలు తగ్గుతున్నాయి. ఎప్పుడైతే జిఎస్టీ ట్యాక్స్ తగ్గిందో ధరలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా ప్రత్యేకించి దసరా పండుగకి మా కంపెనీ స్పెషల్ ఆఫర్స్ ఇస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ ఉంటుంది. అంతేకాకుండా మా హీరో మోడల్స్ పర్టికులర్గా హీరో ఓన్లీ మాత్రం ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో అత్యధికమైన భారీ ఆఫర్లు కూడా ఫ్లిప్కార్ట్ ప్రకటిస్తుంటుంది మా హీరో వాహనాలపై. మీరు సుమారు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఈ దసరా పండుగకి ఎవరైతే మీరు బండి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. ఒకటి జిఎస్టీ బెనిఫిట్ ఉంటుంది, కంపెనీ ఆఫర్స్ ఉంటాయి, అలాగే క్యాష్లో కొనుక్కున్న వాళ్ళకి ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ ఉంటుంది, అలాగే ఫ్లిప్కార్ట్లో క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సుమారు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు వారు ఎన్నిక చేసుకున్న మోడల్ని బట్టి ఆ యొక్క ఆఫర్స్ అనేది కంపల్సరీ కస్టమర్కి వస్తుంటాయి. దీనివల్ల అత్యధికమైన ఎప్పుడైతే డిస్కౌంట్స్ మనం వస్తున్నాయో ఈ పండుగ చాలా బెటర్ పండుగ అవుతుంది. ఇవి విజయదశమి మంచి విజయదశమి అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెహికల్ గురించి అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో ఈ గ్లామర్ ఎక్స్ గురించి. సో ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు, కొత్తగా లాంచ్ అయింది. ఇప్పటి వరకు వరల్డ్లో లేనటువంటి ఫీచర్ కూడా ఇందులో ఉంది కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు విజిట్ చేసి దీని గురించి తెలుసుకొని పర్చేస్ అయితే చేయొచ్చు. ది బెస్ట్ ఆఫర్ అని కూడా చెప్పొచ్చు. మరి చూసాం కదా ఈరోజు మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో బెస్ట్ వెహికల్ గురించి. మరొక బెస్ట్ డీల్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ACT. దిస్ ఇస్ సుధా సైనింగ్ ఆఫ్. బాయ్.